ఫోన్ ట్యాపింగ్ విషయంలో చట్ట ప్రకారమే ముందుకు వెళుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభాకరరావు అందుబాటులో లేకపోవడంతో 20 నెలలు ఆలస్యమైందని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ దొరికినా బీజేపీ నేతలు మాట్లాడట్లేదన్న సీఎం బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉన్నారనేందుకు ఇదే నిదర్శనమని మీడియాతో చిట్చాట్లో అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు గంటన్నర పాటు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడినారు. ఈ సమయంలో ఆయన అనేక అంశాలను మీడియాతో పంచుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కార్ రేస్ సంబంధించి కావచ్చు, మొన్న మైనాబాద్లో జరిగిన పోలీసుల మీద కాల్పులు, డ్రగ్స్ పట్టివేత కావచ్చు, ఇలా అనేక మూసి పునర్జీవం ఇలా అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా రాష్ట్రంలో గత ప్రభుత్వము 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా రేషన్ కార్డులో ఇవ్వడంలో ఫెయిల్యూర్ అయిందని పేర్కొన్న ముఖ్యమంత్రి ఇప్పుడు రాష్ట్రంలో 1,15,00,000 మందికి 15 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చిండాము. వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయల బీమా వర్తిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రభుత్వము ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ పేద పిల్లలు ఎవరైతే పేద పిల్లలు సరిగా టిఫిన్ లేకపోతే ఇతరత్ర ఇబ్బందుల వల్ల డ్రాప్అవుట్స్ ఎక్కువవుతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వము సహృదయంతో టిఫిన్ కూడా అందించాలి, అల్పాహారం అందించాలన్న ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా 57,000 కోట్లు మహిళా గ్రూపులకి 57,000 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణం అందించామని, దానికి సంబంధించి ప్రభుత్వం 1,300 కోట్లకు పైగా వడ్డీ కూడా చెల్లించినట్టుగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో మా దగ్గర పూర్తిగా లెక్కలున్నాయి. మేము స్పష్టంగా చెప్పినప్పటికి కూడా ప్రతిపక్షము దాన్ని తప్పుదారి పట్టించేటట్టుగా విమర్శలు చేస్తుంది. పూర్తి ఆధారాలు ఉన్నాయని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇంకొకటి అంటే గ్రామీణ ప్రాంతాలలో మహిళా గ్రూపులకు ప్రయోజనం జరుగుతుంది, అర్బన్ ఏరియాలో జరగడం లేదన్న విమర్శలను కూడా ఆయన కరెక్ట్ కాదని చెప్పేసి కూడా దాన్ని తోసిపుచ్చారు. అర్బన్లో ఉన్నా లేకపోతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా కానీ సెర్పు మెప్మా 2 కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఈ స్కీములన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని చెప్పి కూడా ఆయన స్పష్టం చేసినారు. మహిళలకు ఎక్కడున్నా కానీ వాళ్లకు పావలా వడ్డీ కింద మేము అందిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా కోర్ అర్బన్ రీజియన్లో ఉండే అన్ని ఆ ప్రాంతంలో అన్ని సంఘాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ పావలా వడ్డీకి సంబంధించి పూర్తిగా అమలు చేస్తామని చెప్పారు. ఇంకొకటి విషయం, ప్రధానమైన విషయం, ఇటీవల పెద్ద ఎత్తున దుమారం రేగిన విద్యా కమిషన్ ఇచ్చిన నివేదిక మీద కూడా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విద్యా కమిషన్ ఇచ్చిన నివేదిక ఫైనల్ కాదు. విద్యా కమిషన్ ఇచ్చిన నివేదిక మీద మళ్ళా స్టడీ చేసేదానికి కేశవరావు, ప్రభుత్వ సలహాదారుడు మాజీ ఎంపీ కేశవరావు అధ్యక్షతన ఒక కమిటీ వేశాము. ఆ కమిటీ పూర్తి స్థాయిలో బ్రాడ్ వేలో అధ్యయనం చేసిన తర్వాత, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత జాతీయ స్థాయిలో విద్యా వ్యవస్థలో ఉన్న ప్రస్తుత విధానాలన్నిటి కూడా పరిశీలించిన తర్వాత ఆ కమిటీ ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక మీద ఆధారం చేసుకుని తదుపరి ముందుకు వెళ్తామని చెప్పి కూడా చెప్పారు. ఇప్పటికిప్పుడు ఏదో విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికే ఫైనల్ అనే ఉద్దేశంతో ఏది పడితే అది రాస్తున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పి కూడా ఆయన తప్పుపట్టారు. ఇక తాము ప్రస్తుతం ఏదైతే ప్రవేశపెట్టామో ఆ బడ్జెట్లో వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ 2 కూడా సమానంగా చూసుకుంటూ ముందుకెళ్తున్నట్టుగా చెప్పారు. అయితే గత ప్రభుత్వము కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. కేంద్రం వద్ద అడగలేదు. కేంద్రం రావాల్సిన వాటా కాకుండా కేంద్రం నుంచి ఏదైతే అనుబంధ గ్రాంట్ల కింద ప్రాయోజిత కార్యక్రమాల కింద తీసుకొచ్చుకోవాలని ఆ నిధులు కూడా తీసుకొచ్చుకోలేకపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్రంతో సఖ్యతగా ఉండి రాజకీయమే ఈ ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం వద్ద నుంచి ఏమేమి పథకాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి నిధులు ఎలా తెచ్చుకోవాలన్న దాని మీద మేము పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాం. గతంతో పోలిస్తే మేము గత ఆర్థిక ఏడాదిలో కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాయోజిత కార్యక్రమాలకు సంబంధించి నిధులు కూడా తీసుకొచ్చుకున్నామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో
ఓన్ ట్యాక్సెస్ విషయంలో కూడా తాము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాము. జిఎస్టీకి సంబంధించి కూడా జనవరి ఫిబ్రవరి నెలలో రాబడులు 4,000 కోట్లకు మించి రాబడులు వచ్చాయి. ఈ క్రమంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవి కాకుండా నాన్ ట్యాక్సెస్ కూడా తాము వివిధ రకాలలో దాదాపు 37,000 కోట్ల రూపాయలు సమకూర్చుకునేదానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్పింది. అయితే భూముల అమ్మకం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. కానీ భూములు అమ్మి ఆ వచ్చిన నిధులను పప్పు బెల్లాలకు ఇష్టానుసారంగా ఖర్చు పెడితే దాన్ని మాత్రమే వ్యతిరేకించాము. ఆ వచ్చిన నిధులను ప్రజా ప్రయోజనాల కోసం పెట్టుబడి పెట్టేటట్లయితే ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించలేదని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేసినారు. జాతీయ స్థాయిలో జీడిపిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ జీడిపి మెరుగైన పరిస్థితిలో ఉండాలి, జాతీయ స్థాయి కన్నా కూడా మంచిగా ఉండాలి, బాగుండదని చెప్పి కూడా ఆయన చెప్పారు. అనేక కేసులకు సంబంధించి ప్రభుత్వం పెండింగ్ పెట్టింది, దాని మీద ముందుకు పోలేకపోతుందని చెప్పి మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన చాలా క్లియర్గా చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు. ఏ కేసు అయినా సరే దానికి ఒక చట్ట ప్రకారము పోవాల్సిన రీతిలోనే పోవాలి. అలా కాకుండా ఎట్లా పడితే అట్లా కూడా ముందుకు వెళ్ళినట్టయితే కోర్టుకు పోతే కోర్టులో కొట్టివేస్తారు. కాబట్టి చట్టం తన పని తాను చేసుకోబోతుంది తప్ప దాంట్లో జోక్యం చేసుకొని ఏదంటే అది మనం చేయలేము. రాత్రి బాధ్యులను తీసుకెళ్లి జైల్లో పెట్టలేమని చెప్పి కూడా స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అది విచారణ జరుగుతున్న సమయంలోనే ప్రధానమైన అధికారి ప్రభాకర్ రావు దాదాపు అందుబాటులో లేకపోవడంతో 20 నెలల పాటు కాస్త ఆలస్యమైందని చెప్పి కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డాడు. ఆ విషయంలో ఆయన వచ్చిన తర్వాత తిరిగి కొనసాగుతుందని చెప్పారు. అయితే ఈ విషయంలో తన ఫోన్ కూడా ట్యాప్ అయింది కాబట్టి దానికి సంబంధించి ఎంతవరకు వచ్చింది అని అడిగినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాడు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు తాను జోక్యం చేసుకుని ఏది మాట్లాడను, నేను మాట్లాడినట్లయితే కూడా దాన్ని ప్రభావితం చేసినట్లయితే అది దాని జోలికి వెళ్ళమని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి కొట్టివేశారని చెప్పేసి దాని మీద పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి. కానీ అది వాస్తవం కాదు. ఒక కేసులో శక్రీధర్ గౌడ్ అనే వ్యక్తి తన మీద కేసు పెట్టి తనను అరెస్ట్ చేస్తున్నారని పోయిన దాని మీదే పూర్తి ఆధారాలు చూపించలేకపోవడంతోనే సుప్రీంకోర్టు దానిని కొట్టివేసింది. అసలైన ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగలేదని చెప్పి కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇంకా హిల్ట్ పాలసీ, టీడీఆర్ ఈ రెండు కూడా మేమేదో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నామని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. నేను అసెంబ్లీ వేదికగానే చాలా స్పష్టంగా చెప్పాను. 2014 నుంచి అంటే రాష్ట్రం ఏర్పడి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని లేకుండా 2014 నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తాము. ఎవరిది తప్పు, ఎక్కడ అవినీతి జరిగింది ఏంటనేది పూర్తి స్థాయిలో బయటపడుతుంది. దీనికి చేయాల్సిందల్లా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి కేటీఆర్ ఇద్దరు కలిసి ఒక లేఖ ఇచ్చి ఏ ఏజెన్సీతో విచారణ జరిపించమన్నా దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. దానికి ఎప్పుడు వాళ్ళు లేఖ ఇచ్చినా వాళ్ళు కోరిన ఏజెన్సీతో విచారణ చేయిస్తామని చెప్పి కూడా ఆయన మరొకసారి పునరుద్ఘాటించారు. ఇంకా మొత్తం కూడా ఈ పారిశ్రామిక అంటే హిల్ట్ పాలసీలో 9,000 ఎకరాలు మాత్రం ఉండదు. దాంట్లో రోడ్లు, లేఅవుట్లు అన్ని పోను కేవలం 4,000 ఎకరాలు మాత్రమే యూటిలైజేషన్లో ఉన్నది. దానికి సంబంధించి మాత్రమే తాము ల్యాండ్ కన్వర్జేషన్కి మాత్రమే కోరినాము. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్పందన కూడా రాలేదని చెప్పారు. ల్యాండ్ కన్వర్జేషన్ అంటే ఇండస్ట్రియల్ దగ్గర నుంచి దాన్ని మల్టీ జోన్లోకి అనుమతిస్తున్నాము. అది గృహాలు కట్టుకునేదానికి దాని ఎటువంటి పరిస్థితుల్లో అనుమతి ఉంచడం లేదు. కాబట్టి మల్టీ జోన్ అంటే ఎక్కడన్నా మల్టీప్లెక్స్, ఈ షాపింగ్ మాల్స్ లాంటివి కట్టుకోవడానికి లేకపోతే సినిమా థియేటర్లు లాంటివి కట్టుకోవడానికి మాత్రమే మేము అనుమతిస్తున్నాము. దాన్ని తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దాన్ని మొత్తం కూడా 4-5 లక్షల కోట్లు తామేదో అవినీతికి పాల్పడుతున్నట్టుగా చేశారు. అది వాస్తవం కాదని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ అసలు ఎందుకు అసెంబ్లీకి రాలేదు, రాకపోవడానికి కారణం ఏంది అని చెప్పి అడిగిన ప్రశ్నకు ఆయన చాలా చాకచక్యంగా వ్యంగ్యాస్త్రంలో స్పందించారు. వాళ్ళ అల్లుడు కొడుకు ఇద్దరు కలిసి కేసీఆర్ను గృహ నిర్బంధంలో ఉంచారు, అందుకే రాలేదని చెప్పేసి మాట్లాడారు. ఇక దాదాపు అజరుద్దీన్ మంత్రిగా పదవి చేపట్టి రేపు ఏప్రిల్ 30వ తేదీకి 6 నెలలు పూర్తవుతుంది. దీనికి సంబంధించి ఎమ్మెల్సీ కాలేదు, ఎమ్మెల్యే కాలేదు. కాబట్టి ఆయన
మంత్రి పదవిని ఏ విధంగా కాపాడతారని అడిగినప్పుడు సుప్రీంకోర్టులో ఏదైతే ఎమ్మెల్సీ కేసు ఉందో దాని మీద ఒక స్పష్టత వచ్చింది. ఇప్పుడు గవర్నర్ దగ్గర రిప్రజెంటేషన్ చేసి అక్కడ గవర్నర్ ఓకే చెప్తే దానికి సంబంధించి అది కూడా అది ఒక క్లారిటీ వస్తుంది, దాంట్లో ముందుకు పోయేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పటికిప్పుడు దాంట్లో ముందుకు పోలేరు, ఆయన పదవి ఏదో పోతుందని చెప్పేసి అపోహలు సృష్టించే పనిని చేయొద్దని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేశారు. మూసీ పునర్జీవం అనేది ఆ విషయంలో ప్రభుత్వం రాజీ పడబోదని చెప్పి మరొకసారి స్పష్టం చేశారు. మూసీ పునర్జీవం చేసినట్లయితేనే ఇక్కడ నగర ప్రజలకు మేలు జరుగుతుంది, నగర ప్రజల ప్రయోజనం కోసమే మేము ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి కూడా స్పష్టం చేశారు. అయితే మూసీకి సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. మూసీ చుట్టుపక్కల ఆక్రమణలన్నీ అలాగే ఉంచి మూసీని అభివృద్ధి చేయమంటే అది సాధ్యం కాదని కూడా స్పష్టం చేశారు. ఎక్కడ దానికి సంబంధించి ఇప్పటికే డిపిఆర్ సంబంధించి సాంకేతిక నిపుణులు ఇతరత నిపుణులందరూ కూడా కలిసికట్టుగా దాని మీద స్టడీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 52 కిలోమీటర్ల మూసీ నదికి సంబంధించి ఇప్పటి వరకు 21 కిలోమీటర్లు మాత్రమే డిపిఆర్ వచ్చింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఖరి ఏంటి, ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందని చెప్పేది, అందుకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మా వైఖరిని ప్రభుత్వం ఒక విధానాన్ని కూడా స్పష్టం చేసినాము. అయినప్పటికీ కూడా దానిపైన దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ మూసీ పునర్జీవం విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వెయ్యదు. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే అక్కడ ఇల్లు కానీ లేకపోతే ఇతర ఆస్తులు కోల్పోతున్నారో వాళ్ళందరికీ పునరావాసం కల్పించేదానికి మెరుగైన వసతులు కల్పించేదానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు సిద్ధంగా ఉండాలని కూడా ఆయన మరొకసారి స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ విస్తరణకు వచ్చినట్టయితే ఈ విస్తరణ జరిగింది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలకు సంబంధించి ఇది చెల్లుబాటు కాదని మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తున్నారని అడిగినప్పుడు మేము డిసెంబర్ 31 అంటే పోయిన సంవత్సరం డిసెంబర్ 31 లోపలే హైదరాబాదు నగరాన్ని జిహెచ్ఎంసీకి సంబంధించి 300 జోన్లకు విస్తరించాము. అదేవిధంగా 3 పోలీస్ కమిషనరేట్లు కూడా విస్తరించాము. అదంతా పూర్తి చేసి దానికి సంబంధించిన నివేదికలు కూడా వాళ్ళకి ఇచ్చినాము. ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారము మేము ఇచ్చిన నివేదికల ఆధారంగానే వాళ్ళు జనాభా లెక్కలన్నీ చేసి మాకు ఇస్తారు. దాని ప్రకారం మేము ముందుకెళ్తాము. ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను ఉల్లంఘనలకు పాల్పడలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక జిల్లాలకు సంబంధించి మార్పులు చేర్పులు జరుగుతాయి. మీరు గతంలో కూడా చెప్పారు, అసలు ఎందుకు మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు ఆయన చాలా క్లారిటీగా చెప్పిండు. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు తీస్తుంది. ఆ జనాభా లెక్కలు తీసిన తర్వాత డీలిమిటేషన్ అనేది జరుగుతుంది. అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి సరిహద్దులు కూడా మారుతాయి. అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించి కూడా సరిహద్దులు మారుతాయి. ఈ రెండు మార్పులు జరిగిన తర్వాత అప్పుడు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన ఒక కమిటీ వేసేసి దానికి అనుగుణంగా మేము మార్పులు చేర్పులు చేయాలనుకుంటే అప్పుడు చేస్తాం తప్ప అప్పటి వరకు ఏది మార్పులు చేర్పులు జరిగేది లేదని చెప్పి కూడా స్పష్టం చేసినారు. ఇక గ్యారెంటీల విషయంలో మీరు ఎందుకు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నారని అడిగిన ప్రశ్నకైతే ఆయన చాలా స్పష్టంగా చెప్పినాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అనుగుణంగానే తాము గ్యారెంటీలకు సంబంధించి అమలు చేసుకుంటూ పోతున్నాము. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేదానికి కూడా ప్రభుత్వము ప్రణాళికబద్ధంగా ముందుకు పోతుందని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. ఒకవైపు తమ దగ్గర గ్యారెంటీలన్నీ కూడా అమలు చేసేందుకు ప్రణాళిక ఉంది, దాని ప్రకారమే ముందుకెళ్తున్నామని చెప్పి కూడా స్పష్టం చేసినారు. ఇంకా ఇప్పుడు వరకు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు 3,47,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసినట్టుగా కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ విషయం మీడియాలో ఎక్కడా రాలేదు, కానీ మేము అధికారికంగా అథెంటికేషన్గా నిన్న అసెంబ్లీ వేదికగా చెప్పినాను. ఇప్పుడు మరొకసారి చెప్తున్నాను. ఈ 3,47,000 కోట్లకు పైగా మేము అప్పులు తీసుకొచ్చినాము. ఇందులో 3,30,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులకు వడ్డీ అసలు కట్టేదానికే చేసినాము.